హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీతారాంబాగ్ టెంపుల్ పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 చూసి ఈ వీడియో చూడండి. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తారు. ఈ రోజున స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఉత్తర ద్వారాన్ని ఇక్కడ కూడా ప్రత్యేకంగా అలంకరించి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. రామాలయానికి రక్షకుడిగా హనుమంతుడి విగ్రహం కూడా ద్వారం సమీపంలో నుండి భక్తులకు దర్శనమిస్తుంది. ప్రవేశించిన తర్వాత మొదటి ప్రాంగణంలోనే స్వామివారి వైపు తిరిగి నమస్కరిస్తున్న గరుడ విగ్రహం కనిపిస్తుంది. పాతకాలపు చెక్క రథాలు, పల్లకీలు మరియు భారీ డ్రమ్స్ ప్రాంగణంలో చూడవచ్చు. ఇక్కడ కూర్చొని నగారాలు, సన్నాయి వాయిద్యాలు వాయించి ఆలయ పూజ కార్యక్రమాల సమయాన్ని భక్తులకు తెలియజేస్తారు. గోపురం చాలా విశిష్టమైనది. ఈ గోపురం మరియు ద్వారాలలో దక్షిణ భారత, రాజస్థానీ, మొఘల్ మరియు యూరోపియన్ వాస్తుశైలి కనిపిస్తుంది. యూరోపియన్ ప్రభావం గోపురం పైన ఉన్న బాల్కనీలలో కనిపిస్తుంది. ఇది ఇతర సాధారణ హిందూ దేవాలయాల్లో చాలా అరుదు. ప్రధాన ఆలయం ముందు ఎత్తైన ధ్వజస్తంభం మరియు దానికి ఎదురుగా గరుడాల్వార్, హనుమంతుడి చిన్న విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలో కేవలం సీతారాములే కాకుండా 5 ముఖ్య దేవతల విగ్రహాలు ఉండటం వల్ల ఈ గుడిని పంచాయతన క్షేత్రంగా పరిగణిస్తారు. ప్రధాన దైవం శ్రీ సీతారామచంద్రస్వామి, అనుబంధ క్షేత్రాలు వరదరాజస్వామి, శివుడు, లక్ష్మీదేవి, హనుమంతుడు. ఇక్కడి ప్రధాన విగ్రహాలను రాజస్థాన్లోని జైపూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. స్వామివారికి చేసే అలంకరణ ఇక్కడ చాలా ప్రత్యేకం. రాజస్థానీ శైలిలో పట్టు వస్త్రాలు, విలువైన ఆభరణాలతో స్వామివారిని అలంకరిస్తారు. చూసే భక్తులకు సాక్షాత్తు అయోధ్య రాముడిని చూసిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఊరేగింపు కోసం ఉపయోగించే ఉత్సవ విగ్రహాలు కూడా చాలా పురాతనమైనవి. ఇవి పంచలోహాలతో తయారు చేయబడతాయి. ప్రాంగణంలోని పాత అల్మారాలు, ఇనుప గేట్లు మరియు కట్టడాలు మిమ్మల్ని 200 ఏళ్ల క్రితం నాటి కాలానికి తీసుకెళ్తాయి. భారీ చెక్క తలుపులకు ఇరువైపులా జయ మరియు విజయుల విగ్రహాలు ఉంటాయి. వీరు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు. శ్రీరామనవమి అతిపెద్ద పండుగ. ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అనంతరం నగరం మొత్తం జరిగే శోభయాత్ర ఇక్కడి నుంచి మొదలవుతుంది. మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయనట్లయితే ఒక్కసారి విజిట్ చేసి చరిత్రను తెలుసుకోండి, గుర్తించండి. విజిట్ చేసిన వారు లైక్ చేసి కామెంట్ చేయండి.